స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? దేవుని సన్నిధిలో కాసేపు గడపండి. తద్వారా మరి నీకు నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు, కానీ మరి మనకు లాభము క్షేమము అని మీకు తెలియజేస్తున్నాను. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. నేను అతనికి తండ్రికి తోడై నయుందును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృప నేను చూపగా మాననట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నా కృపను చూపక మానను. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడికి అదే వాగ్దానం ఇస్తున్నాడు. ఈ దినం ఈ వీడియో వీక్షిస్తున్న నీకు, ఈ ప్రార్థనలో ఎక్కువించే నీకు ఆయన కృపను చూపక మానను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ నీ పరిస్థితిని బట్టి, నీ స్థితి గతులను బట్టి, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, భయపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, అయితే దేవుడు నాకు తోడై లేడు, దేవుడు నన్ను మర్చిపోయాడని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నీకు శుభవార్త ఏమిటనంటే ఆయన కృప నీ ఎడల చూపగా మాననను వాగ్దానం చేస్తున్నాడు. కనుక నీ వ్యాధి బాధలు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని దేవుని వాగ్దానం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ మరి యేసు ప్రభు దేవుడిని ఒప్పుకొని మరి ఆయన మార్గంలో ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు కొనసాగినట్లయితే దేవుని కృప నీకు తోడై ఉంటుందని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, వందనాలు తండ్రి. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానము తండ్రి, ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి ఎడల నీ కృప చూపక మాననను వాగ్దానం చేస్తున్నావు. ఎంతమంది ప్రజలు నా తండ్రి నాయన, మా జీవితాలు ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. మా జీవితాలు నాయన ఎవరో పట్టించుకోలేని స్థితిలో మేము ఉన్నాం. మా స్థితి ఎన్నికలేని స్థితి, అగమ్య గోచరం అని ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారు, వారందరినీ కన్నీటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. శ్రమల నుండి నాయన, ఇబ్బందుల నుండి నాయన, ప్రతి విధమైన పోరాటాల నుండి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం ప్రభా, ఎంతమంది ప్రభా నాయన ఆయా వ్యాధులతో బాధపడుతున్నారో, రోగాలతో బాధపడుతున్నారో, హాస్పిటల్స్లో ఉన్నారో నా తండ్రి, ఇక బ్రతకరు అన్న కాడికి వచ్చారో ప్రభు, అందరి జీవితాల్లో నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను నాయన. సరిహద్దుల్లో నెమ్మదిని, యుద్ధాలను మీరు మాన్పివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నా తండ్రి, మీ చిత్తం ప్రతి ఒక్కరిలో జరిగించమని, సేవకుల పట్ల కూడా నీ కృపనుంచమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవుల పట్ల కూడా నీ కృపనుంచమని, అన్యుల పట్ల అందరికీ నీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం ఎవరిది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకుంటున్నారో వారందరి జీవితాల్లో నీ కృపనుంచమని, క్షేమాన్నుంచమని, ఈ సంవత్సరం అంతయో దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ, అలాగే ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడైన మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది దేవుని బిడ్డారా, ప్రభు మన అందరితో మాట్లాడి బలపరచారని నమ్ముతున్నాం. మరి అలాగే ఎండల వేడిమి చాలా ఎక్కువగా ఉంది కనుక ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు మీరు తీసుకుని మరి ముందుకు సాగిపోవాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.